హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వంకాయలతో పులుసు కర్రీని ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఓసారి ఈ విధంగా కొత్తగా వెరైటీగా పొడి వేసి ట్రై చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకైనా చపాతీ దోశల్లోకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. సో లేట్ చేయకుండా ఈ వంకాయ పులుసు కర్రీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాంలండి. ముందుగా ఒక పావు కేజీ వంకాయలని తీసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి వేసుకోండి. ఎందుకంటే వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది మనం కర్రీ స్టార్ట్ చేసే వరకు కూడా. సో అదేవిధంగా 2 చిన్న సైజు ఉల్లిపాయలని, ఒక 2 రెమ్మల కరివేపాకుని, ఒక 4 టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం. వంకాయ పులుసు కర్రీలోకి టమాటాలు ఎక్కువగా వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ విధంగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోండి. పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ 2 చిన్న సైజు ఉల్లిపాయలని, కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఆనియన్స్ని ఇంకొద్దిసేపు వేగనిద్దాం. ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కంపల్సరీ వేసుకోండి. పులుసు కర్రీ కాబట్టి మనకి ఈ గార్లిక్ పేస్ట్ తగిలిందంటే చాలా రుచిగా వస్తుంది కర్రీ అనేది. సో పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ 4 టమాటాలను కూడా ఈ విధంగా వేసేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. టమాటాలు కూడా ఇంకొద్దిసేపు మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ టమాటాలు, ఆనియన్, దానికి ఉన్న ఆయిల్ మొత్తం ఈ వంకాయలకి పట్టేలాగా ఒక 2 మినిట్స్ నిదానంగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకునే టైంలోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నారంటే వంకాయలు ఈజీగా మగ్గిపోతుంది, మనకి ఎక్కువ టైం తీసుకోదు. సో మనం మగ్గేటప్పుడే మనం ఎక్కువసేపు మగ్గించుకున్నామంటే ఎక్కువసేపు ఉడకపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. కాబట్టి వేయించేదే మనం ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుందాం. మూత పెట్టి తీసుకున్నారంటే ఆవిరికి కూడా కొద్దిసేపు వేగిపోతుంది. కాబట్టి వంకాయలు మనం ఎంత మంచిగా వేయించుకుంటే కర్రీ మాత్రం అంత టేస్టీగా వస్తుందండి. కొంతమంది అయితే వాటరే వేయకుండా వంకాయలు నిదానంగా వేయించుకునే కూడా కర్రీ చేసుకుంటా అంటారు. సో ఎక్కువసేపు మగ్గిచ్చేసి వంకాయలు జస్ట్ కొద్ది వాటర్ వేసుకుంటేనే బాయిల్ అయిపోతుంది. కాబట్టి కొద్దిసేపు ఈ విధంగా మూతను పెట్టి తీసేసారంటే ఆవిరికే మగ్గుతుందండి వంకాయ. చూడండి 0.5% వంకాయ అయితే వేగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో మనము మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మిర్చి పౌడర్ అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి మెయిన్గా చింతపండు పులుసు అనేది వేసుకోవాలండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని జస్ట్ గ్రేవీని మాత్రం వేసుకుంటే సరిపోతుందండి. మనం ఆల్రెడీ 4 టమాటాలు వేసుకున్నాం కాబట్టి చింతపండు మరీ ఎక్కువగా అవసరం లేదు, కొద్ది చింతపండు అయితేనే సరిపోతుంది. సో ఒక 2 స్పూన్ల మిర్చి పౌడర్ని, 1 స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు పులుసుని యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి ఎక్కువ వద్దండి, ఈ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఇంత చింతపండు అయితే సరిపోతుంది. సో వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ మూత పెట్టి తీసుకున్నారంటే మనకి ఆ చింతపండు పులుసు కూడా మనకి బాగా పట్టేస్తుంది వంకాయలకి. కాబట్టి జస్ట్ ఎక్కువసేపు మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, 1 మినిట్ సరిపోతుంది. ఈ చింతపండు పులుసు, కారము అంతా వంకాయలకి పట్టాలి, అప్పుడే మనకి వంకాయ చాలా రుచిగా వస్తుంది. సో ఇప్పుడే ఇదే టైంలో ఒక గ్లాస్ వాటర్ను కూడా వేసుకొని మంటను సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఎక్కువసేపు అవసరం లేదండి, మనం ఆల్రెడీ మగ్గించుకున్నాం కాబట్టి వంకాయ ఆల్రెడీ మగ్గేసింది, ఫుల్ 50% వేగిపోయింది. కాబట్టి మనకి ఒక 2 మినిట్స్ ఉడికిపోతుంది, వంకాయ ఈజీగా ఉడికిపోతుంది. కాబట్టి జస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకున్నారంటే సరిపోతుందండి, ఆవిరికే ఉడికిపోతుంది. ఇప్పుడు వంకాయ ఉడికే లోపల మనం ఈ వంకాయ కర్రీకి కావాల్సిన పొడిని తయారు చేసుకున్నాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక పిడికి నిండా పల్లీలను వేసుకొని అదేవిధంగా ఒక 4 పీసుల ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. ఈ పల్లి పౌడర్లోకి ఎండు కొబ్బరి వేసుకుంటే చాలా రుచిగా వస్తుందండి. అదేవిధంగా 4 ఎండుమిర్చిని, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అంతే అండి ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని పల్లీలు కొద్దిగా వేయించుకోండి, మరీ ఎక్కువ మాడనీయకుండా జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా పచ్చగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాం. ఈ ఒక్క పొడి వేసుకుంటే సరిపోతుంది, వంకాయ కర్రీలోకి చాలా రుచిగా ఉంటుందండి. కర్రీ అనేది మనం పొడి వేసుకోకుండా అలాగే పెట్టేసుకున్నామంటే కర్రీ కొంచెం పులుపుగా, కారంగా అసలు కొద్ది డిఫరెంట్గా ఉంటుంది కర్రీ అనేది.
అదేవిధంగా మనం పొడి వేసుకున్నామంటే పులుపు కారం పర్ఫెక్ట్గా ఉండి చాలా రుచిగా వస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు కూడా ఒకసారి వంకాయ పులుసు చేసేటప్పుడు పల్లి పౌడర్ చేసుకొని ఈ విధంగా వేసి చూడండి. చాలా అద్భుతంగా ఉంటుందండి, మాటల్లో చెప్పక్కర్లేదు. ఈవెన్ వంకాయ కర్రీ ఎలా చేసినా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా కొత్తగా వెరైటీగా పొడి వేసుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. సో వేడి వేడి అన్నంలోకైనా ఈవెన్ చపాతీ దోశల్లోకైనా చాలా బాగుంటుందండి. ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా గట్టిగా వచ్చే వరకు ఉంచుకొని ఇంకా దించేసుకోవడమే. ఇంకా అంతే అండి, వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వంకాయ పులుసు అంటాము, అసలు రాయలసీమలో స్పెషల్ కర్రీ అండి వంకాయ పులుసు అనేది. అసలు చికెన్ మటన్ కూడా అవసరం లేదండి, వంకాయ పులుసు అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.